పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం పత్రిజీ పరమాత్మ వారు ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్లను బోధించి ధ్యాన సాధన చేయించి జీవించి చూపించారు. సాధారణ జీవితంతో కూడా బ్రహ్మర్షిగా ఎదగొచ్చు, సత్యంతో జీవిస్తే ఎంత అద్భుతంగా ఉంటారో జీవించి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లకి ఆదర్శంగా ఉండి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఆ విధంగా తీర్చిదిద్దిన పత్రిజీ యొక్క ఈ పత్రిజీ విజయోత్సవాలు అనేది ఈరోజు సత్యదర్శనంలో తెలుసుకోబోతున్నాం. ఏమిటి పత్రిజీ విజయోత్సవం అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. ధ్యాన విద్యార్థిగా తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించి గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం, హోలిస్టిక్ ఎడ్యుకేషన్ గ్రంథం ధ్యాన విద్యార్థిని రచించి ప్రస్తుతం పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, పిఎంసి సిఎఫ్ఓగా వారి యొక్క బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఆనంద్ బుద్ధ గారితో ఉన్నాము. వారితో మాట్లాడి మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ఆనంద్ బుద్ధ గారు. నమస్తే సార్. సో పత్రిజీ విజయోత్సవం ఇంతకుముందు విజయోత్సవాలు జరుపుకున్నాం. మన లాంచ్ కార్యక్రమానికి పత్రిజీ విజయోత్సవాన్ని పెట్టడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందంటారా? ఎస్ సార్. మొదటగా పిఎంసి ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముఖ్యంగా పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్, ఈ యొక్క ఫౌండర్ బ్రహ్మర్షి పత్రిజీ. దీని యొక్క శ్రమ, ఈ పిఎస్ఎస్ఎం యొక్క కృషి, ఈ పిఎస్ఎస్ఎం చేసినటువంటి 30-40 సంవత్సరాల దాని యొక్క ప్రతిఫలమే పిఎంసి. పిఎస్ఎస్ఎం అన్నది ఒక మహావృక్షం అయితే పిఎంసి అన్నది ఆ మహావృక్షానికి వచ్చినటువంటి ఒక ఫ్రూట్. అది ఎవరిదయ్యా ఈ ఫ్రూట్ అంటే ఆ వృక్షానిది. ఎవరిదయ్యా ఆ వృక్షం అంటే బ్రహ్మర్షి పత్రిజీ గారిది. ఈరోజు ఆ పండు అద్భుతమైనటువంటి రుచిని, అద్భుతమైనటువంటి శక్తిని, మైమర్పించేటువంటి రంగుతో ప్రతి పిఎంసి ప్రేక్షకులను ఉర్రు తొలగిస్తూ కట్టిపడేస్తుంది. దాని ప్రభంజనాన్ని యావత్ ప్రపంచమంతా వ్యాపింపజేస్తుంది. ఈ సందర్భంలో మనకు పత్రిజీ ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతి ఏంటంటే మన స్వంత శాటిలైట్ ఛానల్, మన స్వంత శాటిలైట్ లైసెన్స్ వచ్చేసింది. ఆయన ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ చెప్పేవారు శాటిలైట్ కావాలని. మనకు అప్పట్లో మహేష్ అగర్వాల్ గారి దగ్గర మనం రెంట్కి తీసుకున్నాం. మొదట్లో స్టూడియో 1+ అని, తర్వాత అది ఆశీర్వాద్గా మారింది. ఇప్పుడు మన సొంత శాటిలైట్ లైసెన్స్ వచ్చేసింది. పిఎంసి లోగోతో మనం చూడబోతున్నాం. పిఎంసి లోగోతో ఆల్రెడీ చూస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ రన్ అవుతుంది కదా? రన్ అవుతుంది. రైట్. ఓకే. మరి ఎవరిది విజయం? పత్రిజీ విజయం. అందుకే దానికి పత్రిజీ విజయోత్సవం అని పెట్టాము. వావ్, అల్టిమేట్. వాట్ ఏ జస్టిఫికేషన్. ఎస్ సార్. సో మహావృక్షంలో అద్భుతమైన ఫలం ఇది. బై ప్రోడక్ట్ ఆఫ్ ట్రీ పిఎస్ఎస్ఎం, బై ప్రోడక్ట్ ఆఫ్ పిఎస్ఎస్ఎం, బై ప్రోడక్ట్ ఆఫ్ పిరమిడ్ మాస్టర్స్. అందుకే పత్రి సార్ ఏం చెప్పారంటే పిఎస్ఎస్ఎం అనేది ఒక మహాభారతం అయితే భగవద్గీత అన్నది పిఎంసి. ఒకానొక ఘట్టం, ఒక ఘట్టం. అది అంటే ఇదే అల్టిమేట్ ఘట్టం. ఇప్పుడు మహాభారతం అంతా తెలియాలంటే ముందు భగవద్గీత తెలియాలి. భగవద్గీత తెలిస్తే మహాభారతం అంతా తెలిసిపోతుంది. సో ఇట్స్ రియలీ అల్టిమేట్ విషయం. మరి ఇందులో షేర్ హోల్డర్సే ముఖ్య పాత్రధారులు అంటున్నారు. ఇప్పుడు షేర్ హోల్డర్స్ మీటింగ్, షేర్ హోల్డర్సే విశిష్ట అతిథులు అంటున్నారు కదా, ఎందుకని? సార్, ఈరోజు ముఖ్యంగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో, ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఈ భూమండలానికి
ఎంత జ్ఞానం అయితే తెలియజేయబడిందో దాని అంతటికి కారణం షేర్ హోల్డర్స్. ఈరోజు దాదాపు 80 నుంచి 100 మంది ఎంప్లాయీస్ వరకు ప్రతిరోజు ఫుడ్ తింటున్నారన్న, వారి వెల్త్ హెల్త్ అంతా ఉంటుందన్న. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళం ఒక ఫ్యామిలీ లాగా మనం పని చేసుకుంటున్నామన్నా. బంజారా హిల్స్ అనేటువంటి ఈ యొక్క ఏరియాలో ఇంత అద్భుతంగా మనం 6 సంవత్సరాలను విజయవంతంగా మనం పూర్తి చేసుకున్నామన్నా, వీటన్నిటికి కారణం షేర్ హోల్డర్సే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మనము ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసాం మనం పిఎంసి ద్వారా. షేర్ హోల్డర్స్ కూడా ప్రతి సంవత్సరం ఏజిఎం జరుగుతుంది. ఏజిఎంకి అందరిని ఇన్వైట్ చేస్తాం, అందరి సమక్షంలో జరుగుతుంది. వాళ్ళకి మెయిల్స్ వెళ్తాయి, మనం ఖచ్చితంగా వాళ్ళకి ఇన్వైట్ చేస్తాం. ప్రతి ఏజిఎంకి అందరిని ఇన్వైట్ చేస్తాం. టోటల్ ఒక బుక్లెట్ కూడా పంపిస్తూ ఉంటారు. టోటల్ బుక్లెట్ ఏజిఎం యాన్యువల్ రిపోర్ట్ మెయిల్ చేస్తాం అందరికీ. కానీ షేర్ హోల్డర్స్కి ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలని దాదాపు 3-4 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం. వేరియస్ రీజన్స్ అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. లాస్ట్ ఇయర్ అంతకు మునుపు మనకు శాటిలైట్ రాబోతోంది. మనకు శాటిలైట్ వచ్చిన తర్వాత మనం ఆ ఫంక్షన్ని చేద్దాము అనుకుంటూ రకరకాల కారణాలతో లేట్ అవ్వడం వల్ల ఈ ప్రోగ్రాం కూడా లేట్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ నేను ఇలా కూర్చోడానికి, అక్కడ మీరు అలా కూర్చోడానికి, ఆ కెమెరామ్యాన్ ఆడ కూర్చోడానికి, ఆ పీసీఆర్లో ఉండేటోళ్ళు అలా కూర్చొని ఉండడానికి, ఎంటైర్ ఈ ఆఫీస్లో ఉండేటువంటి అన్ని ఫ్లోర్లలో అందరూ కూర్చొని ఉండడానికి కారణం షేర్ హోల్డర్స్. ఎగ్జాక్ట్లీ. కాబట్టి రియల్ బాధ్యత తీసుకున్నటువంటి స్పిరిచువల్ వారియర్స్ షేర్ హోల్డర్స్. కాబట్టి నిజానికి వాళ్ళందరూ సాక్షాత్తు భగవంతులే. భగవంతుల సమక్షంలో మనం శాటిలైట్ లాంచ్ చేసుకోబోతున్నాం. వా, ఇట్స్ అంటే లేట్ అయినా ఒక అద్భుతమైన అకేషన్ కుదిరింది. ఇప్పుడు మనదంతా ఎలా ఉంటుందంటే ఏదైనా చేస్తే పకడ్బందీగా చేయాలి, చాలా పక్కాగా చేయాలి, చాలా ప్లాన్డ్గా చేయాలి అనుకుంటాం. పత్రిజీ నేర్పించింది అదే, లేట్ అయినా లేటెస్ట్గా ఉండాలి. అది ఇప్పుడు కన్హాలో ఫస్ట్ టైం నేను నౌకాంత్ వెళ్ళాం, మాట్లాడాం. అక్కడ ఒక పర్సన్ని కలిసాం. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాం. అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి, 1-2 సార్లు మనకు కావాల్సిన విధంగా ఉందా లేదా, మన భావాలతో వాళ్ళు ఏకమవుతున్నారా లేదా. ఎందుకంటే ఇది ఒక మూమెంట్ ఇంకొక మూమెంట్కి సంబంధించింది కాబట్టి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. రెండోసారి వెళ్ళినప్పుడు ఒక ఇంపార్టెంట్ పర్సన్ మనకు పరిచయం అయ్యారు. సో ఆయనతో మనం మాట్లాడి, ఆయనతో కూర్చొని మన యొక్క పత్రి సార్ గురించి, మన మూమెంట్ గురించి చెప్పి, లాస్ట్ టైం వాళ్ళు ఒక పెద్ద గ్లోబల్ ప్రోగ్రామ్ చేశారు, గ్లోబల్ మీట్ చేశారు. సో దాంట్లో అన్ని ఆధ్యాత్మిక సంస్థల ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందరినీ కలుపుకున్నారు, మనల్ని తప్ప. మనం ఎవరో వాళ్ళకి తెలియదు. మన గురించి మనం చెప్తే వాళ్ళు స్టన్ అయిపోయారు. ఏంటి మీది ఇంత పెద్ద సంస్థన, ఇంత పెద్ద మూమెంటా మీది, ఏంటి శాటిలైట్ ఛానల్ ఉందా మీకు? ఎందుకంటే శాటిలైట్ ఛానల్ అనేది నడపడం చాలా కష్టం. అది చాలా తక్కువ మందికి ఉంది. ఈవెన్ పెద్ద పెద్ద సంస్థలు ఉన్నటువంటి సోకాల్డ్ సంస్థలకు కూడా శాటిలైట్ ఛానల్ లేదు. అవును, బిజినెస్ మ్యాగ్నెట్స్కే కష్టము, అది స్పిరిచువల్ ఆర్గనైజేషన్కి ఇంకా కష్టం. ఇప్పుడు ఓం శాంతి వాళ్ళకి శాటిలైట్ ఛానల్ ఉంది, బ్రహ్మకుమారిస్ వాళ్ళదే ప్లే చేస్తారు. భూమండలం మీద ఉన్న అందరు గురువులను చూపించరు వాళ్ళు. ఓన్లీ ఆ సబ్జెక్ట్ మాత్రమే లిమిట్ అయింది. ఆస్థా ఉంది, రామ్దేవ్ బాబా వాళ్ళది, ఆయనది యోగా. కొన్నింటికి వాళ్ళు ఒక పరిధిలో ఉన్నారు, ఇక్కడ కామెంట్ చేయట్లేదు. కానీ స్పిరిచువల్ సైన్స్ను, అందరి మాస్టర్లను, అందరి శిష్యుల యొక్క అనుభవాలను ఈ భూమండలానికి పరిచయం చేసే నెంబర్ 1 ఛానల్, ఏకైక ఛానల్ పిఎంసి మాత్రమే. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత మా గురువు గారి యొక్క భావాలు, మీ గురువు గారి యొక్క భావాలు, మా మూమెంట్ యొక్క ప్రిన్సిపల్స్, మీ మూమెంట్ యొక్క ప్రిన్సిపల్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ ఏది జరిగినా అందులో మనం ఉంటాం ఇప్పుడు. ఓకే,
తర్వాత నిన్ననే మళ్ళీ దాంట్లో హనుమంతరాజు గారు, బాలకృష్ణ సారు, నేను, నవకాంత్, మన కనిగిరి మాస్టర్ రవీంద్ర అందరం కలిసి వెళ్ళాం మళ్ళీ ఒకసారి అన్ని పర్యవేక్షించి రావడానికి. అంటే వెనకాల ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం, ఈ గ్రౌండ్ వర్క్ అనేది ఎవరికి కనపడదు, డైరెక్ట్ అక్కడ వెళ్ళినప్పుడే కనబడతాయి అన్ని. Yeah, కానీ న్యూస్లో చూస్తున్నాం లేండి అప్డేట్స్ అన్ని, న్యూస్లో తెలుస్తుంది మనకు, అదో ప్లస్ పాయింట్. Yeah. సమాచారంలో తెలుస్తుంది. యా. సో అది తెలియడం కోసం అదే వేయమని చెప్పాము. వెరీ నైస్. యా, ఎందుకంటే ఒక పని మనం చేసేటప్పుడు దాని వెనుక గ్రౌండ్ వర్క్ ఉంటుంది, దాంట్లో మనం చాలా స్ట్రాంగ్ ఉంటాం, ఆ వర్క్ని చాలా స్ట్రెంగ్తన్గా చేసాం. ఈరోజు మనం అక్కడ పిఎంసి ప్రోగ్రామ్ మాత్రమే చేయట్లేదు, రేపు పొద్దున జరగబోయే గ్లోబల్ ప్రోగ్రామ్స్ అన్నిట్లో అక్కడ పిఎస్ఎస్ఎం అన్నది ఉంటుంది, ఉండేలాగా మనము ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకొని వచ్చాం. రైట్. నాట్ ఓన్లీ పిఎంసి ప్రోగ్రామ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నేను ఈరోజు మనము ఒక కార్యక్రమం అని తలపెట్టింది, అది అనేక వాటికి ఉపయోగపడేలా అయింది. ముఖ్యంగా నేనేమంటానంటే షేర్ హోల్డర్స్కి ఇది అగ్రతాంబూలం. ఎందుకంటే శ్రమ వారిది, డబ్బు వారిది, దీన్ని ఎంతో అద్భుతంగా పైకి రావాలన్నటువంటి తపన వాళ్ళది, ఆ సంకల్పం వాళ్ళది. మన సంస్థలో కొన్ని వేల మంది మెడిటేటర్స్ ఉన్నారా లేదా? 100%. కానీ షేర్ హోల్డర్స్ ఎంతమంది లెక్క పెట్టచ్చు వేల మీద. కొంత లిమిటెడ్గా ఉంది. అసలు 5% కూడా లేరు తెలుసా? మన ఎంటైర్ మూమెంట్లో ఉండేటువంటి మాస్టర్స్ని తీసుకుంటే ఆ సంఖ్యను తీసుకున్నప్పుడు దాంట్లో 5% కూడా లేదు షేర్ హోల్డర్స్. అంటే ఈ 5% కూడా లేని షేర్ హోల్డర్స్ ఎంత మహానుభావులు అయి ఉండాలి, ఎంత గ్రేట్ మాస్టర్స్ అయి ఉండాలి, ఎంత రిఫైన్డ్ అయి ఉండాలి, ఎంత ఇది క్రిస్ప్, ఇది ఒక అల్టిమేట్ క్రీమ్. ఇది కొన్ని లక్షల మందిలో ఫిల్టర్ అయినటువంటి మాస్టర్స్ షేర్ హోల్డర్స్ అంటే ఆషామాషి విషయం కాదు. చాలా ఉంటారు, కానీ బాధ్యత తీసుకున్న మాస్టర్స్ షేర్ హోల్డర్స్. ఈ ఫలితం వాళ్ళకే దక్కుతుంది, ఈ గౌరవం వాళ్ళకే దక్కుతుంది. దీని నుంచి వచ్చేటువంటి ప్రతి శక్తి, దీని నుంచి వచ్చేటువంటి ప్రతి బెనిఫిట్ పొందేటువంటి వ్యక్తి ఎవరంటే షేర్ హోల్డర్. అందుకే షేర్ హోల్డర్స్ సమక్షంలో మనం పత్రిజీ విజయోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎందుకు పత్రిజీ విజయోత్సవం ఏందో ఇందాకే చెప్పాను. శాటిలైట్ ఓన్, మనకంటూ ఒక సొంత శాటిలైట్ లైసెన్స్ ఉండాలరా అని చెప్పింది పత్రి సార్. అది ఆయన డ్రీమ్, అది ఆయన డ్రీమ్ ఆయన నెరవేర్చుకున్నారు. మనం పాత్రదారులుగా ఉన్నాం. అందుకే దాన్ని పత్రిజీ విజయోత్సవంగా మనం జరుపుతున్నాం. రైట్. సూత్రధారి పత్రిజీ, పాత్రదారులందరూ షేర్ హోల్డర్స్. రైట్ సార్. ఇంకోటి ఏం చెప్పాలంటే, మాటలు ఎన్నైనా మాట్లాడచ్చు సార్. 1,00,000 మంది 1,00,000 మాటలు మాట్లాడతారు, కానీ పని చేసేవాళ్ళు చాలా తక్కువ. అది పని దగ్గర వేల మీద లెక్క పెట్టచ్చు. ఎవరయ్యా వాళ్ళంటే వాళ్ళే షేర్ హోల్డర్స్. మాటలు మాట్లాడే వాళ్ళు కాదు, చేతలు చేసేవాళ్ళు షేర్ హోల్డర్స్. పత్రిజీ కళ ఇది అంటే, పత్రిజీ కళ అంటే ఇది మన కళ అని చెప్పి ధైర్యంగా, ఏమీ లేదు అప్పుడు, ఆఫీస్ కూడా లేదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఫస్ట్ టైం అయితే కదా, అవును, ఫస్ట్ టైం ఆఫీస్ కూడా లేదు, ఆఫీసు హోటళ్ళల్లో అక్కడిక్కడ బేకరీలలో కూర్చొని మాట్లాడినాం మనం. మీరు నేను కూర్చొని మాట్లాడేది బేకరీలో దగ్గర మెహదీపట్నం యూనివర్సల్ బేకరీలో కూర్చొని ఇవన్నీ ప్లానింగ్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆఫీస్ కూడా లేదు, అయినా షేర్ హోల్డర్స్ ముందుకు వచ్చి పెట్టారు. అంటే వాళ్ళు పత్రి సార్ని నమ్మారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పత్రి సార్తో ఉండడం వేరు, సార్ మీద విశ్వాసం ఉంచడం వేరు. రైట్. ఎవరికి అయితే విశ్వాసం ఉంటుందో వాళ్ళ గ్రోత్ ఆటోమేటిక్గా ఉంటుంది. రైట్. ఒకటి, మన పట్ల మనకు విశ్వాసం ఉండాలి. 2, మన గురువు పట్ల మనకు విశ్వాసం ఉండాలి. అంటే అందరికీ విశ్వాసం ఉన్నా కొంతమందికే ఆ భాగ్యం దక్కింది కదా ఆ టైంలో. పర్ఫెక్ట్గా ఆ టైము లిమిటెడ్ టైం ఉండింది, ఆ టైంలో ఎవరైతే టక్మని వచ్చారో వాళ్ళకి దొరికింది. ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు, అరే మనకు అవకాశం ఉంటే బాగుండని. వాళ్ళందరికీ ఇంకొక అవకాశం క్రియేట్ చేశారు మీరు, పిఎంసి ట్రస్ట్ బ్రాండ్ అంబాసిడర్గా. అవును. ఇప్పుడు చాలామందికి కూడా ఇక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంది. ఏంటంటే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి వాళ్ళని మీరు అనేక ప్లేసెస్కి తీసుకెళ్తున్నారు, షేర్ హోల్డర్స్ మమ్మల్ని తీసుకెళ్ళట్లేదు అనే కంప్లైంట్ ఒకటి విన్నా నేను. ఓకే. ఇదేంటంటే మనము కంపెనీ అనేది
అంటే షేర్ల ద్వారా మనము ఈ కంపెనీని, ఏ వ్యవస్థ అయితే మన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ వ్యవస్థ ఉందో పిఎంసి, ఇది ఒక వెహికల్ లాంటిది. అంటే ఒక వాహనం, ఇది బస్సు అనుకో, కారు అనుకో. కానీ ఈ కారుకు కానీ బస్సుకు కానీ రోజు డీజిల్ లేదా పెట్రోల్ పట్టిస్తేనే అది ముందుకెళ్తుంది. అంతే, డీజిల్ కొట్టాలి, దాన్ని సర్వీసింగ్ చేయించాలి మంత్లీ. సో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కావాలి అంటే ఖచ్చితంగా మనము రెవెన్యూ మోడల్స్ మీద వర్కౌట్ చేయాలి. మరి మన పిరమిడ్ మాస్టర్స్కు రెవెన్యూ మోడల్స్ ఏం వర్కౌట్ చేయాలి అన్నప్పుడు వచ్చిన ఆలోచన అంబాసిడర్స్. ఇప్పుడు అంబాసిడర్గా వాళ్ళు అంత సపోర్ట్ చేసినప్పుడు ఏదో ఒకటి వాళ్ళకు మనం మన సైడ్ నుంచి ఒక మెడిటేషన్ని ఒక శక్తి క్షేత్రంలో జరపడం అన్నది చాలా అద్భుతంగా ఉంటుందన్న ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. అంతే, అది ఒక గ్రూప్ ఎనర్జీని, గ్రూప్ కాన్షియస్ని ఒక మంచి ప్లేస్లో బిల్డ్ చేయడానికి. ఎందుకంటే పిఎంసీకి కూడా తన ఓన్ ఆర్మీ కావాలి. ఇప్పుడు ఆ ఆర్మీ అంబాసిడర్స్గా డెవలప్ అవుతూ వచ్చింది. ఎంతమంది షేర్ హోల్డర్స్ కూడా దీంట్లో ఉన్నారు. కానీ ఇది ఒక ఎత్తు అయితే అల్టిమేట్గా ఉండేది షేర్ హోల్డర్సే ఎప్పటికీ. కాబట్టి మనమేమనుకున్నామంటే ఇట్లాంటి ఆలోచన రాకూడదు. అసలు ఫస్ట్ పాయింట్, సంవత్సరానికి ఒకటి కంపల్సరీగా షేర్ హోల్డర్స్ మీట్ జరగాలి అన్నది మనం అనుకున్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం ఒక షేర్ హోల్డర్ మీటింగ్ కంపల్సరీగా జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ఇది ఎస్టాబ్లిష్ చేయడానికే, ఇవన్నీ నిలబెట్టడానికే టైం తీసుకుంది కదా. చాలా టైం తీసుకుంది, గ్రౌండ్ వర్క్ చాలా జరిగింది. 6 సంవత్సరాల్లో ఎంత జరిగిందో చూస్తున్నాం మనం టీవీ ఛానల్ రూపంలో. బయట వాళ్ళు కూడా చెప్తుంటే వింటున్నారు మన వాళ్ళు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సార్, చాలామందికి ఇవన్నీ అర్థం కావు. అంటే ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలని కూడా అనుకోరు. వాళ్ళకి చేస్తున్నారు, మాకు చేయట్లేదు ఎందుకు, ఇది మాత్రమే ఉంటుంది. సో ప్రస్తావన వచ్చింది కాబట్టి రైట్. సో అందరికన్నా ఎప్పుడు షేర్ హోల్డర్సే ఇంపార్టెంట్, ఫర్ ఎవర్. ఇది ఫర్ ఎవర్. ఎందుకంటే డీజిల్ పెట్రోల్స్ అనేది పక్కన పెడతాం, ఫస్ట్ వాహనం అయితే ఉండాలిగా. ముందు వెహికల్ కొనిచ్చిన షేర్ హోల్డర్స్ వెరీ ఇంపార్టెంట్. ఎస్. సో కాబట్టి ఆల్వేస్ అదేదో సామెత ఉంటుంది ఒకటి, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని ఒక సామెత ఉంటుంది. అది ఎప్పటికీ కాదు పిఎంసీలో అనే కాదు, మన పిఎస్ఎస్ఎంలో కూడా ఎప్పటికీ కాదు. ఎందుకంటే ఈ స్టెప్ అంటూ ఉంది కాబట్టే ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి ఎక్కుతున్నాం. ఈ స్టెప్పే లేకపోతే ఈ స్టెప్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఆల్వేస్ షేర్ హోల్డర్స్ అనేటువంటి వాళ్ళు పిఎంసీకి అసలైనటువంటి మాస్టర్స్ వాళ్ళు. నిజానికి ఆ యొక్క ఏదైతే మన లోపల అసలైన తత్వం ఉందో ఆ తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, చాలా దగ్గరగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు. ఎందుకంటే అంత బాగా అర్థం చేసుకోకపోతే ఇందులో ఇన్వెస్ట్ చేయరు వాళ్ళు. ఎక్కడో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎంతో డబ్బు వస్తుంది వాళ్ళకి. కానీ పత్రి సార్ కోసం, ఈ పిఎస్ఎస్ మూమెంట్ కోసం వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి తమ అవసరాల కోసం దాచుకున్నటువంటి సొమ్మును ఈ యొక్క ఛానల్ కోసం ఇన్వెస్ట్ చేశారు. ఇంకోటి ఏంటంటే మనం 3 times షేర్స్కి వెళ్ళాం. కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అమ్మి కూడా ఇందులో సపోర్ట్ చేశారు. అంటే వట్టి ఎందుకు పెట్టుకోవడం, వాళ్ళ లోపల ఎంత ఉండాలో వాళ్ళకి తపన, ధ్యాన విశ్వానికి, విశ్వ కళ్యాణానికి ఉపయోగపడాలి, ఎంత మాస్టరీ ఉండాలి ఆ మాస్టర్కి. చిన్న విషయమా? వదులుకోవడం అనేదే ఒక గొప్ప విషయం నేర్పించారు పత్రిజీ. సో అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఏదైనా పిఎంసికి ఒక పాజిటివ్ జరిగింది అంటే అది షేర్ హోల్డర్స్ వల్ల. పిఎంసి ఈరోజు ఇన్ని సంవత్సరాలు, 6 సంవత్సరాలను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది అంటే అది షేర్ హోల్డర్స్ వల్ల. ఈరోజు మనం శాటిలైట్లో 10,000 గంటల కంటెంట్ని మనము తీసుకురాగలిగామంటే అది షేర్ హోల్డర్స్ వల్ల. దాదాపు అన్ని పిఎంసి ఛానల్స్లో, అంటే తెలుగులో ఉండేటువంటి అన్ని పిఎంసి ఛానల్స్లో దాదాపు 50,000 వీడియోల్ని మనం అప్లోడ్ చేసాం. దానికి అది ఎవరయ్యా కారణం అంటే షేర్ హోల్డర్స్. పిఎంసి తెలుగులోనే 50,000 వీడియోస్. ఎంటైర్ పిఎస్ఎస్ఎంని ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఎవరయ్యా అంటే షేర్ హోల్డర్స్. అలాగే లాస్ట్ టైం ఋషికేశ్ అట్లా వెళ్ళినప్పుడు హిమాలయాల్లో చాలా ఆశ్రమాలు మూతబడి ఉన్నాయి. నేను అడిగా, ఎందుకు ఆశ్రమం అంత పాడుపడిపోయిందని. సార్, గురువుగారు ఉన్నప్పుడు ఇది చాలా దేదీప్యమానంగా వెలిగేదండి. ఇప్పుడు ఆ గురువుగారు బాడీ వేకెట్ చేశారు. ఆయన తర్వాత తదనంతరం ఎవరు లేరు, అది అలా పాడుపడిపోయిందని చెప్పారు. అలాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ మన పిఎస్ఎస్ఎంలో మాత్రం పత్రి సార్ బాడీ వేకెట్ చేసిన తర్వాత
ఇది ఉన్న స్థితి కంటే ఇంకో 100 రెట్లు పెరుగుతోంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకని? బికాస్ ఆఫ్ పిఎంసి. పిఎంసి ద్వారా కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఈ విజ్డము ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి. 1, 2 పత్రి సార్ ఎప్పుడు కూడా ఒకరే గురువు అని చెప్పలేదు. అదే ఈ మూమెంట్ ఇలా సస్టైన్ అవుతూ అప్లిఫ్ట్ అవ్వడానికి కారణమైంది. అందరూ మాస్టర్సే. అందరూ మాస్టర్స్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు గురువులే అని చెప్పారు ఆయన. ప్రతి ఒక్కళ్ళు ఆ బాధ్యత తీసుకున్నారు. ఆయన బాధ్యత ఇచ్చారు, బాధ్యత అందరూ తీసుకున్నారు. దాన్ని పిఎంసి చక్కగా అందరిలోకి తీసుకెళ్తోంది. మరి దీని అందరికీ కారణం ఎవరు? ఈ మూమెంట్ డెవలప్ అవడానికి కారణం షేర్ హోల్డర్స్. కాబట్టి షేర్ హోల్డర్స్ సమక్షంలో మనం అది అద్భుతంగా మనం ఏప్రిల్ 20, 21వ తేదీలలో పత్రిజీ విజయోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఇది వరకెన్నడూ లేనంత గొప్పగా మనం జరుపుకోబోతున్నాం. వాహ్! పత్రిజీ ఈ మాటల్లో పిఎంసి ఏమని చెప్తూ ఉండేవారు మీతో? జ్ఞాన సరస్వతి. జ్ఞాన సరస్వతి. పిఎంసి అన్నది ఒక జ్ఞాన సరస్వతి అని చెప్పేవారు. వాహ్! అదే ఇందాకే చెప్పాను ఒకటి. మహాభారతంలో ఎంటైర్ మన పిఎస్ఎస్ఎం మహాభారతం అయితే అసలైన ఘట్టం భగవద్గీత అన్నది పిఎంసి అని చెప్పేవారు. అలానే ఇది బీబీసీ ఛానల్ అన్నది ప్రాపంచిక జీవితంలో బీబీసీ ఛానల్ అన్నది చాలా గొప్ప స్థితిలో ఉన్నటువంటిది. ప్రాపంచికతలో బీబీసీ అలాగో ఆధ్యాత్మికతలో పిఎంసి అలా అవుతుందని చెప్పేవారు ఆయన. వావ్! దానికి పునాదులు పడినట్టే కదా ఇంకా ముందుకు వెళ్ళడానికి. అద్భుతంగా. ఇది వరకు అంటే నాకు లోపల క్లియర్గా తెలుస్తోంది పిక్చర్ ఏంటంటే అసలు ఇప్పటివరకు మనం చేసింది ఒక ఎత్తు, బేస్ వర్క్ అయిపోయింది. అది ఇప్పటివరకు బేస్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బిల్డింగ్ కట్టబోతున్నాం మనం. ఫౌండేషన్ అయింది. 6 years ఫౌండేషన్. తార్ రోడ్డుకి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. మెయిన్ రోడ్డు డాంబర్ రోడ్డు పైకి వచ్చేసాం. ఇక రోడ్డు బాగుంది, బండి రెడీగా ఉంది, ట్యాంక్ ఫుల్ ఉంది, ట్యాంక్ కూడా ఫుల్ ఉంది, డ్రైవర్ రెడీగా ఉన్నాడు క్లియర్గా, ప్యాసింజర్స్ రెడీగా ఉన్నారు. అసలు జర్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కన్హాలో మనం శాటిలైట్, మన స్వంత శాటిలైట్ లాంచ్తో అది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు మన ఓన్ శాటిలైట్ లైసెన్స్ లేకపోవడం వల్ల మనం ఇంతవరకు ప్రచారం చేయలే. అసలు చాలామంది తెలియదు పిఎంసి అంటే. మన పిరమిడ్ మాస్టర్లకి కొంతమందికి బయట వాళ్ళకి తప్ప అందరికీ తెలియదు పిఎంసి అనేది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో పిఎంసి అంటే తెలియని వ్యక్తి ఉండరు. ఇంకా సరిగ్గా ఒక 5-6 నెలల్లో అందరికీ తెలుస్తుంది. ప్రతి పిరమిడ్ మాస్టరు వాళ్ళ ఇంటి మీద మేము శాకాహారులం, మాది ధ్యాన కుటుంబం, చూడండి ప్రతి ఒక్కరూ పిఎంసి అని చెప్పేసి బోర్డ్స్, ప్రతి పిరమిడ్ మాస్టర్ వాళ్ళ ఇంటి మీద బోర్డ్స్ పెట్టేసుకుంటారు. రైట్. ప్రతి ప్లేస్లో మనం హోర్డింగ్స్ పెట్టబోతున్నాం. ప్రతి జిల్లా మాస్టర్లతోటి మనం కలిసి ప్రతి జిల్లాలో, ఆ జిల్లాలోని మండలాల్లో, గ్రామాలతో సహా మనం బ్యానర్స్ తీసుకురాబోతున్నాం మెయిన్ ప్లేసెస్లో. అంటే పిఎస్ఎస్ఎం ఎలాగైతే బ్యానర్ల ద్వారా ప్రమోట్ చేసామో హోర్డింగ్స్ ద్వారా, ఇప్పుడు పిఎంసిని మన ఓన్ సాటిలైట్ని కూడా ఆ విధంగా ప్రమోట్ చేయబోతున్నాం, తీసుకురాబోతున్నాం. వావ్! సో వండర్ఫుల్ ఐడియా. సో వండర్ఫుల్. ఇంకా ఏమేం జరగబోతుంది? వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో అంటే మనకి ఎందుకు ఇదంతా మనం చేయలేదంటే, మనం ఏం చేసినా ఆశీర్వాద్ అనేటువంటి దానికి వెళ్ళిపోతుంది, లేదా స్టూడియో 1+ దానికి వెళ్ళిపోయేది. ఇప్పుడు మన ఓన్ శాటిలైట్ లైసెన్స్ వచ్చేసింది. రైట్. కాబట్టి ఈ ఏప్రిల్ 2021 తర్వాత అసలు వర్క్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏ ఛానల్ అయినా ఏ విధంగా తన ఛానల్ని వాళ్ళు పబ్లిక్కి తీసుకెళ్తారో, జనాల్లోకి తీసుకెళ్తారో, దానికి మించి వర్క్ 21 తర్వాత నుంచి జరుగుతుంది. రైట్. అంటే శ్రీరాముల వారు 14 సంవత్సరాల వనవాసంలోకి వెళ్ళినప్పుడు ఏం చేశారో మనకు తెలియదు, కానీ బయటికి వచ్చినాక ఏం చేశారో తెలిసిందిగా. ఇప్పుడు 6 సంవత్సరాలు వనవాసంలో ఇవన్నీ వేర్లు వేసుకుంటూ వచ్చాం మనం. అవును. రైట్. ఇంకా అస్సలు సిసలైన ఇక పట్టాభిషేకం జరగబోతుంది. ఎందుకంటే మీరు కరెక్ట్ వర్డ్ యూజ్ చేశారు సార్. ఇక్కడ ఏంటంటే ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇంతవరకు పిఎంసికి రెవెన్యూ మోడల్ అనేది లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ పత్రి సార్కి యాడ్లు తీసుకోవడం ఇష్టం లేదు ఎప్పుడు. కానీ సార్ బాడీ వికెట్ చేసే ముందు ఆయన ఒప్పుకున్నారు, తీసుకోండి, ఎందుకంటే ఛానల్ సస్టైన్ అవ్వాలి అంటే తప్పదని చెప్పారు. కాబట్టి ప్రజలకు హాని చేయని అడ్వర్టైజ్మెంట్స్ మీరు తీసుకోండి అని చెప్పారు. కాబట్టి
ఇప్పుడు ఒక పక్కగా రెవెన్యూ మోడల్ అనేది మనకు వచ్చేసింది. రైట్. ఆల్మోస్ట్ దాని మీద వర్క్ జరుగుతోంది. ప్రస్తుతం ఒక మనిషి ఎంత బెస్ట్ మనం చేయగలము రెవెన్యూ మోడల్స్లో అంత బెస్ట్ వర్క్ ఇప్పుడు జరగబోతోంది. ఇక మీదట పిఎంసి గురించి ఎవరు ఆలోచించాల్సిన అక్కర్లేదు. అంటే డబ్బు గురించి ఎస్పెషల్లీ ఫినాన్స్ అనే దాని గురించి పిఎంసి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. రైట్. అలాంటి మోడల్స్ని తీసుకురాబోతున్నారు. అన్ని రెవెన్యూ మోడల్స్ ఇంటర్నల్గా మన పిఎస్ఎస్ఎంలో ఇంటర్నల్ మార్కెటింగ్ కానీ బయట ఎక్స్టర్నల్ మార్కెటింగ్ కానీ ప్రతి విషయంలోనూ మనము ఈ రెవెన్యూ మోడల్స్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం. రైట్. ఈ సంవత్సరంతో సెట్ అయిపోతుంది అది. ఇది 2024, 25 ఈ 2 సంవత్సరాలలో పిఎంసి యొక్క ఆర్థిక వ్యవస్థ ఒక స్టాండర్డ్ అయిపోతుంది. రైట్. మొన్న ఒక గురువు గారు చెప్తున్నారు, గురువు గారి ఇంటర్వ్యూ గురించి మామూలుగా వెళ్తే ఆయన అంటున్నారు, అయ్యా ఈ 2024 నుంచి, ఇది 2024 సంవత్సరం, ఈ 2024 నుంచి సరిగ్గా ఒక 15 సంవత్సరాలు పిఎంసి తన వైభవాన్ని చాటుతుందని చెప్పాడు. వావ్. ఆయన భవిష్యత్తుని అంత చక్కగా చూడగలరు. మహాద్రష్ట ఆయన. గ్రేట్. ఆ గురువు గారు చెప్పారు పిఎంసి ఈ 2024 సంవత్సరం నుంచి ఒక 15 సంవత్సరాలు వైభవంగా ఉంటుంది. దాని యొక్క గ్రోత్ చాలా వైభవంగా ఉంటుంది. దాని జర్నీ అంత అద్భుతంగా ఉంటుంది. ఇది ఏ పరిస్థితుల్లోనూ ఇది ఆగదు అని చెప్పారు ఆయన. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది ఆగదు అని చెప్పారు. క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఫౌండేషన్ స్టోన్ అప్పుడే ఎన్నోసార్లు ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉంటే విన్నాం కదా. ఇప్పుడు ఈ ఫౌండేషనే దాటినాం. అవన్నీ ఇప్పటికే అంటే బాల అరిష్టాలు దాటాంగా. అవును, దాటామంటారా మీరు? దాటాం. మీరు సిఎఫ్ఓగా చెప్పాలి. ఎన్ని బాల అరిష్టాలు ఉన్నాయి ఈ 6 సంవత్సరాలు. అది కామన్, సహజం. అది ఏ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసినా దేనైనా అది కామన్, అది సహజం. అది బాలారిష్టాలు అన్నది సహజం. రైట్. అలానే ఆ గురువుగారు చెప్పినప్పుడు ఆ గురువుగారు ఆ ఫీల్ అవుతున్నటువంటిది చాలా దగ్గరగా చూశాను నేను. ఎస్ ఎస్. ఊరికే చెప్పారు కదా, ముఖస్థితికి చెప్పారు వాళ్ళు. ఆయన ఎంత ఫీల్ అవుతున్నారు అన్నది నేను చూశాను. ఎవరో కాదు, ఆయన గెంటెల వెంకటరమణ గారు. లాస్ట్ టైం మన ధ్యాన మహాయాగానికి వచ్చారు. ఆయన పత్రిజీ ధ్యాన మహాయాగానికి వచ్చారు. చాలా అద్భుతంగా ఆయన దగ్గర ఆయన యొక్క శక్తి అద్భుతం, ఆయన జ్ఞానం అద్భుతం. ఆయనకి పిఎంసి పట్ల అంత లోపల పిఎంసి పట్ల ఆ భావన ఉండడం అన్నది చాలా గొప్పగా అనిపించింది. ఏ గురువుకైనా పిఎంసి పట్ల ఎంతో అద్భుతమైన భావన ఉంది. ప్రతి గురువుల యొక్క శక్తి ఎప్పుడు వృధా పోదు. అట్ ది సేమ్ టైం ఆయన క్లియర్గా చెప్పారు. హనుమంతరాజు గారు చెప్పారనమాట. హనుమంతరాజు గారు, నేను, జక్క రాఘవరావు గారు అందరం కలిసి వెళ్ళాం. ఆయన అడిగారు హనుమంతరాజు గారిని, మీకు ఏదైనా ఉంటే చెప్పండి అని. అంటే అయ్యా నా పర్సనల్గా అంటూ ఏమీ లేదు, దేవుడు అన్నీ ఇచ్చాడు నాకు, పిఎంసి బాగుండాలి, దాని గురించే నా ఆలోచన అంటే ఆయన కళ్ళు మూసుకొని కాసేపు ఆగి ఒక 15 సంవత్సరాలు పిఎంసి అసలు దాని వైభవమే వేరు అని చెప్పాడు ఆయన. రైట్. దాని గ్రోత్ని ఎవరు ఆపలేరు. అది ఏ కారణం చేత ఆగదు. అద్భుతంగా దేదీప్యమానంగా వెలుగుతుంది అని చెప్పారు. సో గురువులు వారి యొక్క శక్తి ఎంత అద్భుతంగా ఉంటుందో మనం ఎంతోమందిని మనం చూసాం. అట్ ది సేమ్ టైం నేనేం చెప్తానంటే ఈ ప్రకృతికి ప్రస్తుతం ఆధ్యాత్మిక శక్తి అవసరం. ఎందుకంటే రీసెంట్గా దేశాల మధ్య జరిగేటువంటి యుద్ధాలు చూస్తుంటే, అది కూడా ఇంత పెరిగిన టెక్నాలజీలో, ఒకవేళ ఆధ్యాత్మిక శక్తి అన్నది మనం కనుక ఇంప్రూవ్ చేయకపోతే మొత్తం భూమండలం మీద నాశనం అయిపోతుంది. అది మనందరి బాధ్యత ఉంది. అది దాంట్లో క్రియాశీలకమైన బాధ్యత పిఎంసి. ఎస్. ప్రకృతికి పిఎంసి అవసరం కాబట్టి ప్రకృతి పిఎంసికి కావాల్సిన ప్రతిదాన్ని అది చూసుకుంటుంది, ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రకృతి బాధ్యత అది. ఆ ప్రకృతి నన్ను కాకపోతే నిన్ను కాకపోతే ఇంకొకరిని తీసుకొని అయినా యూజ్ చేసుకుంటుంది. ఎవరో ఒకరు ఆ టైంలో ఎవరు రెడీ ఉంటే వాళ్ళకు అంతే. కానీ పిఎంసి ఆగదు. రైట్. ఇది పత్రి సార్ ఎప్పుడు చెప్పేవారు. నేను ఒకసారి సార్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడిగా, సార్ చేతులు కోట్ల రూపాయలు ఉంటేనే ఛానల్ పెట్టడానికి భయపడుతున్నారు, నీ జేబులో చిల్లి గవ్వలేదు,
ఛానల్ ఎలా పెట్టారు, మరి మేము అందరం పెట్టేవాళ్ళు కూడా లేరు మీ చుట్టూ. మీ ధైర్యం ఏంటి అసలు అని అడిగారు. ఉమ్, సార్ అప్పుడు చెప్పాడు క్లియర్గా, నాయన మనం పెట్టలేదు, ప్రకృతి పెట్టిస్తోంది, అది మనకు కాదు అవసరము, ప్రకృతికి అవసరము, కాబట్టి ప్రకృతి చేయించుకుంటుందని చెప్పారు. ఈ కాన్సెప్ట్ నాకు అర్థం కావడం చాలా టైం పట్టింది. ఇది అర్థమైన తర్వాత నా లోపల ఉన్న దిగులు, భయము, నా లోపల ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ పోయాయి. నేను ఏ బెస్ట్ చేయగలను అని మాత్రమే ఆలోచించడం మొదలుపెట్టాను. ఎస్, ఆ క్రమంలో ఎంత అద్భుతంగా వర్క్ జరుగుతోందో, ఎంత అద్భుతంగా అన్నింటినీ మనము అలైన్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నామో. ఈ సంవత్సరం, రేపు సంవత్సరం, ఈ 2 సంవత్సరాల్లో పిఎంసి దాని యొక్క ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది, రైట్. సిటరేట్ అయిపోతుంది. ఇప్పుడు పిఎంసి సెటిలైట్ ఛానల్ వచ్చిన తర్వాత నుండి పిఎంసి షేర్ హోల్డర్స్ కానీ, అంబాసిడర్స్ కానీ, పిరమిడ్ మాస్టర్స్ కానీ, కొత్త వాళ్ళు కానీ ఏం చేయాలి? ఇంకా మనం ఏ రకమైన సపోర్ట్ అందియాలంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ధ్యానం తెలుసు, మనం ఏం చేసాం, మనకు తెలిసిన ధ్యానాన్ని ఇతరులకు చెప్పాం. అలానే ప్రతి షేర్ హోల్డర్ కానీ, ప్రతి పిరమిడ్ మాస్టర్ కానీ చేయాల్సింది ఏంటంటే, ఒకప్పుడు పిఎంసి లేదు కాబట్టి మనం నేర్పించేవాళ్ళం. అందరికి ఏం చెప్పాలి? అయ్యా పిఎంసి ఛానల్ ఉంది చూడండి అని చెప్పాలి. రెండవది ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి ఇల్లుంది, ఆ ఇంటిపైన బోర్డు పెట్టాలి, మేము శాకాహారులం, మాది ధ్యాన కుటుంబం, దయచేసి అందరూ పిఎంసి ఛానల్ని వీక్షించండి. ప్రతి ఒక్కళ్ళు అడ్వర్టైజ్ చేయాలి పిఎంసి ఛానల్ని. థర్డ్ పాయింట్, మన సంపాదనలో ఒక 10% ఆల్వేస్, ఎప్పుడూ ఆ 10% క్లియర్గా పిఎంసి కోసం వెచ్చించాలి. ప్రతి పిరమిడ్ మాస్టరు ఒక 10% పిఎంసి కోసం వెచ్చించాలి. అది మన బాధ్యత, అది మనందరి బాధ్యత. ఇప్పుడు ఒక కంపెనీని దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికే పత్రిసారికి 30 సంవత్సరాలు పట్టింది. దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఆయన. ఉన్నదాన్ని చక్కగా మనం నిలుపుకోవాలి. రైట్. ఇప్పుడు నా బాధ్యతగా నేను ఏం చేయాలో అది చేస్తే ఇక్కడ జరగాల్సింది జరుగుతుంది. నా బాధ్యతను నేను విస్మరిస్తే అది జరగాల్సింది జరగదు. అలాగే పిఎంసి అన్నది మీదో, నాదో, లేకపోతే ఇక్కడ ఉన్న డైరెక్టర్లదో, ఇంకొకరిదో కాదు. ఎవరు ఏ ప్లేస్లో పెట్టాలో పత్రిసారు వాళ్ళను ఆ ప్లేస్లో పెట్టేశాడు ఆయన. వాళ్ళ బాధ్యతలు చేస్తారు అంతే. కంపెనీ వాళ్ళది కాదు. ఎవరిదయ్యా కంపెనీ అంటే పత్రిసారది, పిరమిడ్ మాస్టర్లది. ప్రతి పిరమిడ్ మాస్టరు వాళ్ళ బాధ్యతగా పిఎంసి కోసం ఏం చేయాలో అది చేసినప్పుడు ఇది ఒక బెస్ట్ రెవెన్యూ మోడల్ అవుతుంది. రైట్. ఎందుకు మనం బయట యాడ్స్ మనం తెచ్చుకోలేము ఎక్స్టర్నల్ మార్కెటింగ్లో అంటే, ఇది స్పిరిచువల్ సైన్స్ని టీచ్ చేసేది. అది ఇప్పుడు భక్తి ఛానల్కి యాడ్ ఇస్తారు, న్యూస్ ఛానల్కి యాడ్ ఇస్తారు, ఎంటర్టైన్మెంట్ ఛానల్కి యాడ్ ఇస్తారు. అసలు మన ఛానల్కి యాడ్ ఇవ్వాలంటే అసలు మన ఛానల్ అంటే ఏంటో ఆ జ్ఞానమే తెలియదు అవతలోడికి. అది ఎలా ఇస్తారు? కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ రెవెన్యూ మోడల్ ఏంటంటే, ఎవరెవరైతే పిఎంసిని చూస్తున్నారో, ఎవరెవరైతే పిఎంసి ద్వారా జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారో, ఎవరెవరైతే పిఎంసి యొక్క జ్ఞానంతో కనెక్ట్ అయ్యి వాళ్ళ జీవితాలను మార్పు చేసుకున్నారో, వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతగా తమ వచ్చేటువంటి ఇన్కంలో ఒక 10%ని పిఎంసికి వెచ్చించాలి. రైట్. ఇది ఒక బెస్ట్ రెవెన్యూ మోడల్. ఇది 100% ట్రూ. ఇప్పుడు ఎంతోమంది పిరమిడ్లు నిర్మించారు, ఎంతోమంది సెంటర్స్ నడుపుతున్నారు. ఆ 10%ని కూడా సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళకు వచ్చే ఆ యానివర్సరీని, ఆ పిరమిడ్ యానివర్సరీని, వాళ్ళ యానివర్సరీని, వాళ్ళు చేసే ప్రాజెక్ట్ని దానికి మనకు కాంట్రిబ్యూట్ చేసినా సరే అల్టిమేట్గా ముందుకు వెళ్ళిపోతుంది. ఎస్ సార్. వండర్ఫుల్. ఇప్పుడు వేరే వాళ్ళ యాడ్ ఇచ్చినా సరే ఇప్పుడు మనం ఆనందంగా అద్భుతంగా జీవించామని ఒకవైపు చెప్తున్నాం, ఆ యాడ్కి దీనికి సింక్రనైజ్ అవ్వదు. ఒకవేళ ఇవ్వడానికి వస్తే మనం తీసుకుంటాంగా. ఇప్పుడు ఎవరైనా ఈ ఛానల్ చూశారు, మీరు అద్భుతంగా తీసుకుంటున్నారు అని ఒక ఏ హాని లేని యాడ్ ఇస్తారు, తీసుకుంటామా తీసుకోమా? మనం ఖచ్చితంగా తీసుకుంటాం. రైట్. వాళ్ళంతటి వాళ్ళు ఇస్తే హ్యాపీగా తీసుకుంటాం, 100% తీసుకుంటాం. తర్వాత మన పిరమిడ్ మాస్టర్స్కి ఎంతో మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. అయ్యా పలానా వాళ్ళు మాకు తెలుసు, మేము యాడ్ ఇప్పిస్తామంటే మన వాళ్ళు వెళ్ళి యాడ్ తెచ్చుకుంటారు హ్యాపీగా. అది ఒక గ్రేట్ సపోర్ట్. కనెక్ట్ చేయొచ్చు. ఎస్ ఎస్. తెలిసిన వాళ్ళను కనెక్ట్ చేయొచ్చు. ఎస్. అది ప్రకృతికి ఎదుటి వాళ్ళకు ఇబ్బంది లేనిది అయితే ఆ ప్రోడక్ట్. అవును అవును. రైట్. ఎన్నో హర్బల్ ప్రోడక్ట్స్ ఇప్పుడు మనం ఆయుష్మాన్ బాబా పేరుతో ఎన్నో ఆల్టర్నేట్
థెరపీస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మనం. అవును, అసలు ఇన్ని ఆల్టర్నేట్ థెరపీస్ ఉన్నాయా అని వండర్ అవుతున్నారు బయట వాళ్ళు. కరెక్ట్. మనం పిఎంసి అంతమందిని మరి పోనీ పాపులర్ అయిన వాళ్ళు అంటే కాదు, పాపులర్ కాదు, ఎక్కడ బయటికి రాని వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అవును. సో వండర్ఫుల్. సో మనకు పిఎంసిలో ఇప్పుడు ఏమేమి ఛానల్స్ ఉన్నాయి? పిఎంసిలో మనకు మెయిన్ పిఎంసి తెలుగు, పిఎంసి లైవ్లో 24 గంటలు మన ప్రోగ్రామ్స్ అన్నీ ఎప్పుడు వెళ్తూనే ఉంటాయి. అలాగే పిఎంసి హెల్త్, పిఎంసి కిచెన్, మోటివేషనల్ టాక్స్, పిఎంసి భక్తి, డివిఎం గ్లోబల్, ఇలా మనకు అనేక ఛానల్స్ ఉన్నాయి. రైట్, తెలుగులోనే ఇన్ని ఉన్నాయి. తెలుగులోనే. రైట్. ఒక తెలుగు ఛానలే అన్ని భాషల్లో పిఎంసీలు రావడానికి ఇన్స్పిరేషన్గా నిలిచింది. రైట్. ఇప్పుడు హిందీ వచ్చింది, అది శాటిలైట్ అయిందంటే బేస్ తెలుగు. పిఎంసీ తమిళ్ వచ్చిందంటే బేస్ తెలుగు, పిఎంసీ కన్నడ వచ్చిందంటే బేస్ తెలుగు. ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో ఛానల్స్ వచ్చేసాయి ఆల్రెడీ. వీటన్నింటికి ఆధారం ఏంటంటే పిఎంసీ తెలుగు. ఇక్కడ నుంచి దాని ప్రస్థానం స్టార్ట్ అయింది. రైట్, ఇక్కడ ఉన్న మోడలే. ఎస్. ఓకే. ఈరోజు పిఎంసి చూసేటువంటి వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. లాస్ట్ టైం నేను వశిష్ఠ గౌతమ్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చి చేతులు పట్టుకొని, అయ్యా మీకు కృతజ్ఞతలు, మీరు ఎంతో బాగా జ్ఞానాన్ని చెప్తుంటారు పిఎంసిలో అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళెవరో నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను వాళ్ళని. కానీ వాళ్ళకి వాళ్ళు చూపించేటువంటి ఆ కృతజ్ఞతకి మనము దాన్ని మన శక్తి జాలట్లేదు. అంటే ఎంత అద్భుతంగా ఫీల్ అవుతున్నారో, ఎక్కడెక్కడ నుంచో వచ్చారు. ఈరోజు పిఎంసి ద్వారా ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం ప్రపంచానికి వెళ్తుందో. సో ఇదంతా వన్ అండ్ ఓన్లీ షేర్ హోల్డర్స్ యొక్క క్రెడిట్ ఇది. రైట్, ఇలా ఉండాలి, మనకంటూ ఓ ఛానల్ ఉండాలని కళకని ఇన్వెస్ట్ చేశారు. 100%. రైట్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఆనంద్ గారు, 2017లో పిఎంసి రిజిస్టర్ అయినప్పటి నుండి జరిగిన గ్లిమ్స్, అద్భుతమైన విషయాలు, ఆ ఘట్టం చెప్పండి. 2017 డిసెంబర్ 21 ధ్యాన మహాచక్రం టైంలోనే ఇది రిజిస్టర్ అయిపోయింది. 18వ తేదీ పత్రి సార్ చెప్పారు, 21వ తేదీ రిజిస్టర్ అయిపోయింది. డిసెంబర్ 18 నా బర్త్డే. ఓహో. డిసెంబర్ 21 రిజిస్టర్ అయిపోయింది. అప్పట్లో ఈ కంపెనీలో నేను లేను. నేను పిఎస్ఎస్ఎంలో ఏం జరిగినా పత్రి సార్ ఏం చెప్పినా చేస్తూ ఉంటాను. నేను జస్ట్ అలా ఆ వర్క్లో ఇన్వాల్వ్ అయిపోయాను అంతే. దెన్ నెమ్మదిగా ఈ వర్క్స్ అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతూ వచ్చాను. ఎందుకంటే నా వర్క్ వేరు, ధ్యాన విద్యార్థి. ఆ ధ్యాన విద్యార్థి యజ్ఞాలు చేయాలి, ధ్యాన విద్యార్థిని తీసుకెళ్ళాలి బాగా స్టూడెంట్స్కి, యూత్కి. నా మైండ్ అంతా అక్కడుంది. అసలు ఇది పిఎంసి గురించిన ఏ ప్రస్తావన నా బుర్రలో లేదు. సో వన్ ఫైన్ డే అసలు పిఎంసి అన్నది నేనేదో కొద్దిగా సపోర్ట్ చేసి నేను వెళ్ళిపోదామని నేను అనుకుంటే ఖచ్చితంగా దీంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇది మన మూమెంట్నే ఒక అప్లిఫ్ట్ చేసేటువంటిది అన్నటువంటి పాయింట్ నాకు ఎప్పుడైతే అర్థమైపోయిందో, మన ఎనర్జీ ఇక్కడ అవసరము అనేది అర్థమైపోతుంది. అది అంటే క్వాంటమ్ లీప్ తీసుకునే సమయం అది. పిఎస్ఎస్ఎం అంతా క్వాంటమ్ లీప్లోకి వెళ్తుంది. యా. ఆ టైంలో రెవెన్యూను జనరేట్ చేయడం కానీ, దానికోసం ఆహారనిశలు వర్క్ చేయడం కానీ, ఇది చాలా అవసరం. ఆ అవసరం అనిపించిన తర్వాత లోపల నన్ను నేను కన్విన్స్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది ఫస్ట్. ఎందుకంటే నా బ్రెయిన్, నా థాట్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది ఒక్కసారిగా మొత్తం నా పర్పస్నే మార్చేస్తుంది ఇది. అంటే మనం అలైన్మెంట్ కరెక్ట్గా పోతున్నావా లేదా అన్నది కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు చాలా గందరగోళంగా ఉంటుంది పరిస్థితి. ఆ టైంలో పత్రి సార్ నువ్వు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండాలి అని చెప్పిన మరుక్షణం దెన్ ఫస్ట్ నా లోపల వచ్చేసింది ఆ థాట్ సార్తో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, సార్ లేదు నువ్వు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండాలి అని చెప్పడంతో ఇంకా రెండో ఆలోచన లేదు. సార్ చెప్పిన తర్వాత ఆ కన్ఫ్యూజన్స్ అన్ని తీసి పక్కన పడేసాయి. మనం యూత్కి ఏం చేయగలమో అది దీని నుంచి చేద్దాం అని అప్పుడు ధ్యాన యువ స్టార్ట్ చేసాం. ధ్యాన యువ నేనే ఇంటర్వ్యూలు చేసేవాడిని అప్పుడు. దాని తర్వాత స్నేహ చేయడం మొదలుపెట్టాను. యువశక్తి.
యువశక్తి. యువశక్తి ఇప్పుడు ధ్యాన యువగా చేస్తాం. ధ్యాన యువగా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసాం. నిజానికి మనం అనుకున్న దానికన్నా అద్భుతంగా డివిఎం గ్లోబలే వచ్చేసింది. ఎస్ ఓకే, అంటే మన పర్పస్ ఎలా ఉన్నా మనం చేస్తాం, అది ఇట్ విల్ టేక్ టైం, అంతే టైం తీసుకుంది. ఎక్కడున్నా మనం వెళ్ళే దారులు అటు ఇటు అవుతున్నా మన గమ్యం అటే వెళ్తాం. అది సో అట్లా 2017లో స్టార్ట్ అయింది. 2018 ఆగస్టు 15లో మనం స్టార్ట్ చేసుకున్నాం. ఆఫీస్ లాంచ్ ఒంగోలులో శ్రీ సిద్ధా రాఘవరావు గారు అప్పుడు మినిస్టర్, ఆయన చేతుల మీదుగా ఒంగోలులో లాంచ్ చేసుకున్నాం. ఆగస్ట్ 15, 2018. దానికంటే ముందు ఈ ఆఫీస్ని మనము ఏర్పాటు చేసుకోవడానికి దాదాపు 6 నెలలు పట్టింది. ఎందుకంటే దీని మీద తర్జన భర్జన పడి మనకు తెలియదు అసలు స్టూడియో ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ. దానికి ముందు ఒక 5-6 ఛానల్స్కి వెళ్ళి ఆ స్టూడియోలన్నీ చూసి, ఆ సెటప్స్ అన్నీ చూసి, దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ చాలా ఖర్చుతో కూడుకొని ఉంటుంది. మన ఖర్చు చాలా తక్కువ. వీటన్నిటికీ ఎలా తీసుకోవాలన్నది ఫస్ట్ మనం నేర్చుకొని వచ్చి ఇక్కడ దీని ఇంప్లిమెంటేషన్ అంతా మనం ఇక్కడ చేసాం. ఇప్పుడు బేబీ పుట్టినప్పుడు ఆ బేబీ గ్రో అవుతుంటే బై డిఫాల్ట్ లోపల ఆనందం వస్తూ ఉంటుంది. అలానే ఈ ఆఫీస్ రెడీ అయ్యే వరకు ఒక ఘట్టం, ఆఫీస్ రెడీ అయిన తర్వాత దీంట్లో ఛానల్ని నడపడం స్టార్ట్ చేయడం అన్నది ఒక ఘట్టం. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్గా మనం స్టార్ట్ చేసుకున్నాం, ఒకటే ఛానల్. ఆ ఒకటే ఛానల్ని నడపడానికి అష్టకష్టాలు పడేటోళ్ళం, 3 ఎంప్లాయీస్ తోటి. ఓకే, బ్యూటిఫుల్ మెమరీస్ కొన్ని. ఇప్పుడు ఆఫీస్కి అప్పట్లో మేడ్ని పెట్టుకోవాలంటే ఓ 12,000 ఇవ్వాలి, అదెందుకు డబ్బులు ఖర్చు, అది ఏదో మనమే చేసుకుందాం, మనమే ఊడ్చుకునే వాళ్ళం. మనమే ఊడ్చుకోవడం, మనమే బాత్రూమ్లు క్లీన్ చేసుకోవడం, మళ్ళీ బాత్రూమ్ క్లీనింగ్ అయిపోతే మనమే డైరెక్ట్ కోట్ వేసుకోవడం, కూర్చోవడం డైరెక్టర్గా. ఎట్లా ఉంటుంది అంటే సినిమాలో కథ చెప్పినట్లు ఉంటుంది. చాలా ఫన్నీ మూమెంట్స్ ఇవన్నీ. ఒకసారి వెనక్కి మన గతాన్ని మనం వెనక్కి తిరిగి చూస్తే చాలా అంటే ఒక గొప్ప లెర్నింగ్ ఇది. అంటే ఎక్కడైనా ఈగో ఎక్కడన్నా ఆపరేట్ అయినప్పుడల్లా చెక్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు డబ్బులు లేవు మన దగ్గర, రూపాయి డబ్బులు లేకుండా స్టార్ట్ చేసినటువంటి ఛానల్ ఇది. డబ్బు ఎక్కడ ఎంత వీలైతే అంత మ్యాక్సిమం ఆ మిగలబెట్టడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళం. దానిలో భాగంగా అసలు ఎంప్లాయీస్ కంటే ముందు రావడం, నవకాంత్ నేను దీన్ని క్లీన్ చేసుకోవడం, మళ్ళీ పోయి డైరెక్టర్ల పొజిషన్లో డైరెక్టర్లుగా కూర్చోవడం, నెమ్మదిగా ఒక్కొక్కరిని తీసుకుంటూ రావడం జరిగింది. కొన్ని సంవత్సరాల పాటు మనకు అసలు ఆఫీస్ బాయ్ లేడు. ఫస్ట్ అవును, ఆఫీస్ బాయ్ లేడు, మనమే ఆఫీస్ బాయ్. ఎవరు ఉంటే వాళ్ళు. నేను బ్యాంకుకి వెళ్ళేవాళ్ళం. నేను నవ్వుకంటే ఏదైనా కింద పని ఉంటే చెత్త వాళ్ళతో అయినా మేము మాట్లాడేవాళ్ళం, చెత్త తీసుకుపోయే వాళ్ళతో, క్లీనింగ్ చేసే వాళ్ళతో మాట్లాడేవాళ్ళం, అందరితోటి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే ఎగ్జిక్యూటింగ్ ఎవ్రీథింగ్. అవి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత గొప్ప ఆనందాన్ని ఇస్తాయో. అంటే లర్నింగ్ ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. అంటే ఈ పాత్రలో నేను ఉన్నాము అనేదే గొప్పగా. అంటే మేము అప్పటి నుంచి కూడా ఇన్వెస్ట్ చేసాం, దూరంగా ఉన్నాం. అరే మన ఛానల్ ఉంది, యూట్యూబ్లో చూస్తున్నాం, కానీ ఇంత సినిమా మాకు తెలియదుగా. ఎందుకంటే డబ్బులు షేర్ హోల్డర్స్ నుంచి తెచ్చేటప్పుడు ఎన్నో సందర్భాల్లో నేను ఏడ్చాను. ఎన్నో సందర్భాల్లో అంటే వాళ్ళు ఎంత ఎమోషనల్ అయిపోయే వాళ్ళంటే, ఒక్కొక్కరు పిఎంసి కోసం అంత తప్పించేవాళ్ళు. మన శాకాహారాన్ని ప్రపంచం అంతా చెప్పాలి సార్ అని చెప్పేసి ఏడ్చేవాళ్ళు. తర్వాత వాళ్ళ చేతుల్లో ఉండే గాజులు, వాళ్ళ చేతిలో ఉండేటువంటి హారము, ఇట్లా వాళ్ళు అంటే ఇస్తున్నప్పుడు ఈ డబ్బును మనం తీసుకొస్తున్నాం ఇక్కడికి, ఈ డబ్బుని ఎంత ప్రాపర్గా యూజ్ చేయాలి, ప్రతి చోట తగిన జాగ్రత్తలు తీసుకునేవాళ్ళం. రైట్. అంత సిస్టమేటిక్గా మనం నడుపుతూ వచ్చాం కాబట్టి 6 years మనం కంప్లీట్ చేసుకుని ఇప్పుడు 7th yearలో మనం జర్నీ చేస్తున్నాం. ప్రతి చోట రెవెన్యూలో చాలా కేర్ తీసుకుంటాం. పర్టికులర్గా మన పిఎంసిలో ప్రతి రూపాయికి పైసాకి అకౌంట్ ఉంటుంది ఇక్కడ. ఆ విధంగా మనము 2018లో మనం ఒక యూట్యూబ్ ఛానల్ని 24 గంటల ఛానల్గా రావడానికి ఎన్నో రకాల వర్క్స్ చేసుకొని 2019లో మనం నిజంగానే 24 hours ఛానల్ చేసేసుకున్నాం యూట్యూబ్లో. ఆ యూట్యూబ్లో 2019 ఆ సక్సెస్ మామూలు సక్సెస్ కాదు. తర్వాత కరోనా అటాక్ అస్సలుది అక్కడ స్టార్ట్ అయింది. ఇంకా పత్రి సార్ మన దగ్గర ఉన్న జ్ఞానం అంతా కరోనా టైంలో ఇచ్చిందే. దాదాపు 6 నెలలు చెప్పారు ఆయన, దినం మార్చి దినం. ప్రతి కాన్సెప్ట్ ఒక అమోఘం, ఒక అద్భుతం. అది ఆ కాన్సెప్టే మనల్ని నిలబెట్టాయి.
ఆ కరోనా టైమే నిజంగా మన యొక్క పిఎంసీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. పత్రి సార్ చెప్పేవాళ్ళు, అరే శాటిలైట్ చేయండి రా అని. లిటరల్గా షేక్ అయిపోయేటోళ్ళం నందా సారు, నేను నౌకాంత్ అయితే. నందా సార్ అయితే కిందికి మిందికి ఇట్లా చూసేవాడు, ఏంట్రా ఆయన చాక్లెట్ అడిగినట్లు దారుణంగా శాటిలైట్ అడుగుతాడు, ₹1 కోటి పెట్టాలరా సంవత్సరానికి, ఆయనకి తెలుసా ఏదంటావా, ఇట్లా వచ్చి అడిగేటాడు ఆయన. ఎందుకంటే భయం. ఫినాన్స్ అంటే ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, లాజిక్ మైండ్కి దొరికేవి కాదు ఆన్సర్లు. సో ఆయన మాత్రం శాటిలైట్ అని అడిగేవారు. 2020లో శాటిలైట్ వచ్చేసింది శ్రీ మహేష్ అగర్వాల్ గారి ద్వారా. ఒక్కసారి ఆ శాటిలైట్ ఛానల్ అయిపోయిన తర్వాత ఇంకా మనం వెనక్కి తిరగలే ఇంతవరకు. 2021 అయిపోయింది, 2022 అయిపోయింది, 2023 అయిపోయింది. సక్సెస్ఫుల్గా 10,000 గంటల కంటెంట్ ఈరోజు పిఎంసి శాటిలైట్లో ఉంది. అంటే క్వాలిటీ కంటెంట్ అది. అన్ని యూట్యూబ్ ఛానల్స్లో, పిఎంసి తెలుగులో ఉండేటువంటి అన్ని యూట్యూబ్ ఛానల్స్లో 50,000 వీడియోలు ఉన్నాయి ఈరోజు. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తే జరగని వర్క్ అత్యంత తక్కువ అమౌంట్తో మనం చేయగలిగాం, తక్కువ స్టాఫ్తో చేయగలిగాం. ఇప్పుడంటే స్టాఫ్ ఇంతమంది ఉన్నారు, అప్పట్లో అసలుకే స్టాఫ్ చాలా తక్కువ. క్వాలిటీ ప్రోగ్రామ్స్ చేయాలన్నప్పుడు స్టాఫ్ కంపల్సరీ అవసరం. ఇప్పుడు నిన్న ఒక వీడియో చేశారు వాళ్ళు, ఇన్విటేషన్ వీడియో. ఆ వీడియోని మామూలుగా 20 నిమిషాల్లో చేయొచ్చు, కానీ క్వాలిటీ రావాలంటే ఒక రోజు పట్టింది అది. ఓహో. దీంట్లో కొలమానం ఉండదు అసలు. 2 నిమిషాల వీడియోను నెల రోజులు చేసినారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. 2 నిమిషాల వీడియోను నెల రోజులు చేశారు. అంతవరకు క్రియేటివిటీకి కొలమానం లేదు, అంతు లేదు. ది బెస్ట్ గీయాలంటే అది ఎంత టైం అయినా పడుతుంది. ఎంతో టైం తీసుకుంటుంది. రాజమౌళి సినిమా 3 సంవత్సరాలు పట్టింది, మరి 2.5 గంటలే కదా. అదే పూరి జగన్నాథ్ అయితే 4 నెలల్లో తీసేస్తాడు. రైట్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను బడ్జెట్ బయట వాళ్ళకి అర్థం కాదు. Yes. అర్థం కానప్పుడు ఏమవుతుందంటే వ్యర్థమైన మాటలన్నీ నోట్లో నుంచి వస్తాయి. Right. ఈ వ్యర్థమైన మాటలు ఏం చేస్తాయంటే చాలా జరగకూడని పనులు జరగడానికి కారణం అవుతాయి. అది ఎవరి వల్ల అయితే అవుతుందో అట్లా వాళ్ళ యొక్క జీవితం చాలా ఆగమ్య గోచరంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక మనం నోట్లోంచి కామెంట్ మనం బయటికి తెస్తున్నాము అంటే తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట మాట్లాడుతున్నామంటే దాని వెనుక చాలా జ్ఞానం ఉండి మాట్లాడాలి, లేకపోతే మన నోరు విప్పకూడదు. ఎస్. నేనేం చెప్తున్నానంటే ఈ 6 సంవత్సరాలలో మనం సాధించిన ప్రగతి అసలు మాటల్లో చెప్పలేము. ఒకప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఒక్కొక్కటి చూస్తే అన్ని క్లారిటీగా అర్థమవుతాయి. ఒకప్పుడు పిఎస్ఎస్ఎం అనేది ఎంత పర్సెంటేజ్ జనాలకు తెలుసు, ఈ రోజు ఎంతమందికి తెలుసు? కోట్ల మందికి. వెజిటేరియనిజం గురించి ఎంతమందికి తెలుసు, ఈ రోజు ఎంతమందికి తెలుసు? చూసి మారిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక రోజు పిరమిడ్ శక్తి అంటే ఎంతమందికి తెలుసు, ఇప్పుడు ప్రజెంట్ పిరమిడ్ శక్తి అంటే ఎంతమందికి తెలుసు? ప్రతి ఒక్కరు. మీడియా అన్నది మోస్ట్ పవర్ఫుల్. ఆ వెపన్ని ఒక బ్రహ్మాస్త్రం లాగా వాడారు పత్రి సార్ సూపర్ ఇంటెలిజెంట్. ఆయనకి ఎప్పుడు ఏవి చేయాలో ఆయనకి క్లియర్గా తెలుసు. తర్వాత ఎలాంటి వ్యక్తులతో జయించాలో తెలుసు. ఆయన ఎన్నుకున్న ప్రతి ఒక్కరూ ఆయనకు సరెండర్ అయి ఉండి ఆయన చెప్పిన ప్రతి మాటని తూచ తప్పకుండా తీసుకెళ్తున్నారు. మనుషుల్లో తేడా ఉన్నా కానీ జరగదు అక్కడ పని. కాబట్టి ఈ 6 సంవత్సరాల్లో మనం అంటే మొత్తం ఏది జరిగినా మళ్ళీ దాని అంతటికి కారణం మళ్ళీ షేర్ హోల్డర్సే అవుతారు. ఎందుకంటే మీ బేసిక్ ఇన్వెస్ట్మెంటే అక్కడి నుంచి వచ్చింది కదా. ఈరోజు మనం తింటున్నామన్నా మనం ఉంటున్నామన్నా అంతా షేర్ హోల్డర్స్ వల్లే. వండర్ఫుల్ ఆనంద్ గారు, ఇది నిజంగా ఎన్నో ఘట్టాలు ఉన్నాయి ఇందులో. సో చివరగా షేర్ హోల్డర్స్ గురించి ప్లస్ మీ ఇన్విటేషన్, మీ సందేశంతో ముగిద్దాం. నేను ఏమంటున్నా అంటే సార్, యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్. ఎస్, మా భాగ్యం ఇది అందడం. మీరు ఇక్కడికి వచ్చి అన్ని చూస్తున్నారు కాబట్టి మీకు అన్ని సాధక బాధకాలు అర్థమవుతున్నాయి. కాబట్టి మీరు అదే పనిగా వచ్చి మళ్ళీ యాంకరింగ్ చేస్తూ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అదే తెలియకపోతే ఇంకొకలా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఒక గురువు దగ్గర ఎంతోమంది ఉంటారు, కానీ గురువు మాటకు విలువ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. గురువు యొక్క వాక్కుకు వాళ్ళ యొక్క జీవితాలను త్యాగం చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. గురువు ఏదైనా చెప్పినప్పుడు దాన్ని పట్టుకొని నడిచే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. గుంపు ఉంటుంది, కానీ గుంపులో క్వాలిటీ వేరే ఉంటుంది. క్వాలిటీ పిఎస్ఎస్ఎం మన పిఎంసి షేర్ హోల్డర్. ఆ క్వాలిటీ పిఎంసి షేర్ హోల్డర్స్ ఈరోజు ఈ ఛానల్ వల్ల అది ఏ మంచి జరిగినా అది షేర్ హోల్డర్స్కే దక్కుతుంది. మళ్ళీ చెప్తున్నా నేను, దీని ద్వారా వచ్చేటువంటి అది ఏ శక్తి అయినా
దాని నుంచి వచ్చేటువంటి ఏ బెనిఫిట్ అయినా, దాని నుంచి వచ్చేటువంటి ఫలితం ప్రతిదీ పిఎంసి షేర్ హోల్డర్స్కు దక్కుతుంది. కాబట్టి మనం ఈ విజయాన్ని, పత్రిజీ విజయాన్ని, ఆయన ఆకాంక్షించిన స్వంత శాటిలైట్ లైసెన్స్ని మనం పిఎంసి షేర్ హోల్డర్స్ మధ్య లాంచ్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళందరికీ ఒక మంచి విడిది ఇవ్వాలి, వాళ్ళందరికీ మంచి భోజనం పెట్టాలి. మనము ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళ భోజనం తింటున్నాం. పిఎంసి నుంచి వాళ్ళకు మంచి భోజనం పెట్టాలి, వాళ్ళకు మంచి వసతి ఇవ్వాలి అని ఆలోచించి, ఆతిథ్యం, మంచి ఆతిథ్యం ఇవ్వాలి, గొప్పగా ఇవ్వాలి, ఒక మంచి ఆధ్యాత్మిక శక్తివంతమైన ప్లేస్లో ఇవ్వాలి అనుకున్నాం. ఫస్ట్ మనం కర్తాలని ఎంచుకున్నాం. మనం వసతి అక్కడ 1500 మంది రాబోతున్నారు. వాళ్ళందరికీ అకామిడేషన్ ఇబ్బంది అవుతుంది. ధ్యాన మహాచక్రంలో మామూలుగా టెంట్లు వేస్తారు, అందరు అడ్జస్ట్ అవుతారు, టెంపరీ వేసుకోగలుగుతాం. మనం మెడిటేటర్స్ అన్నింటికి ఇది అవుతారు. షేర్ హోల్డర్స్ అనేసరికి ఇది కంపెనీ తరపు నుంచి చేస్తున్నాం, ఒక సిస్టమేటిక్గా ఉండాలి అని ఆలోచించాం. మనం అందరం ఆలోచించిన తర్వాత దీనికి కన్హ శాంతివనం అయితే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది. ఫస్ట్ మంచి ఆధ్యాత్మిక శక్తి ప్రవాహం జరుగుతున్న ప్లేస్ అది. గ్లోబల్ మీట్ ఒకటి జరిగిన సమయం తర్వాత వెళ్తున్నాం మనం. నేను వాళ్ళని అడిగా, ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు దాజీ ఎవరైతే ఉన్నారో కమలేష్ పటేల్ గారు, ఆయనకంటే ముందు ఆయన తమిళనాడు, ఆయనది. అంతకంటే ముందు వాళ్ళంతా గుజరాత్, ఈ ప్లేసెస్లో రకరకాల ప్లేసెస్లో ఉన్నటువంటి వాళ్ళు. మీ ప్లేసెస్లో ఎక్కడో 1400 ఎకరాల ఆశ్రమం కట్టకుండా ఇక్కడికి వచ్చి ఎందుకు కట్టారని అడిగా. ఆయన ఏం చెప్పాడో తెలుసా, వాళ్ళకి ఆస్ట్రల్ మాస్టర్స్ చెప్పారంట, హైదరాబాద్లో పర్టికులర్గా ఈ ప్లేస్లోనే కట్టండి అని చెప్పేసి. ఎందుకని అడిగా. ఈ భూమండలం మీద ఈ యొక్క సెంచరీ ఎన్లైటన్మెంట్ సెంచరీ అంట. రైట్, ఎన్లైటన్మెంట్ సెంచరీనే ఎన్లైటన్మెంట్ సెంచరీ. ఈ యొక్క భవిష్యత్తులో ఆధ్యాత్మిక శక్తి ప్రజలందరికీ చాలా అవసరం. ఈ ఆధ్యాత్మిక శక్తిని విస్తరింపజేయడానికి యావత్ భూమండలానికి క్యాపిటల్ హైదరాబాద్ అంట. అందుకే వాళ్ళు వాళ్ళ యొక్క ఆశ్రమాన్ని ఇక్కడ నెలకొల్పారంట. అది కూడా పర్టికులర్గా ఆ ప్లేస్లోనే ఎందుకు నెలకొల్పారని అడిగాను. అది అంతటి మహాశక్తితో కూడుకొని ఉందంట ఆ ప్లేసు. రైట్, పత్రి సార్ కర్తాల్ని ఎందుకు ఎంచుకున్నారు? ఆ ప్లేస్కి ఉన్నటువంటి శక్తి అంత విశిష్టమైంది. కర్తాల్ అనేసరికి మన ఒళ్ళంతా ప్రవేశించిపోతుంది. ఎందుకంటే అంత శక్తివంతమైన ప్రదేశం అది. ఎగ్జాక్ట్లీ. అది ఎలాగైతే పత్రి సార్ సెలెక్ట్ చేశారో, వీళ్ళ గురువు దాజీ గారు ఆ ప్లేస్ని అలా సెలెక్ట్ చేశారు. ఆయన భూమి లోపల ఎటువంటి శక్తి ఉంటుందో ఆయన రిసీవ్ చేసుకోగలరంట. ఆ శక్తి ఉంది ఆయనకి. ఆయన చెప్పారంట ఇక్కడ కట్టేసేయండి అని చెప్పేసి. ఒక వ్యక్తి చేసిన ఆలోచన, ఆ మొత్తం ఆశ్రమము 1400 ఎకరాలు. ఆ 1400 ఎకరాలు 350 ఎకరాలను డెవలప్ చేశారు కన్స్ట్రక్షన్ తోటి. అది కేవలం 5 సంవత్సరాలు చేసేసారు. ఇది ఇంకా మిరాకిల్. అది ఎంత డెడికేషన్ ఉందో చూడు వాళ్ళకి, ఎంత తపన ఉండాలా, ఎంత శక్తి ఉండాలి వాళ్ళకి, ఎంత కమిట్మెంట్ ఉండాలి వాళ్ళకి. వాళ్ళని చూసి నేను లోపల ఎంత తృప్తిగా ఫీల్ అయ్యానో. అంటే అంత కమిట్మెంట్తో వాళ్ళు పనిచేస్తున్నారు. మనకు కూడా ఇన్స్పిరేషన్, గొప్ప ఇన్స్పిరేషన్. మనం అక్కడికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ చేసుకోవడం అనేది ఒక గొప్ప ఇన్స్పిరేషన్. అలాంటిది మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అక్కడ మనం చూసినప్పుడు 20,000 పీపుల్కి అకామిడేషన్ ఉంది వాళ్ళకి. 20,000 మందికి అకామిడేషన్ ఉంది. దాన్ని చూస్తే మనం కూడా కడతాల్లో మనం కూడా అకామిడేషన్ అంతలాగా డెవలప్ చేసుకుంటాం ఫ్యూచర్లో. ఇప్పుడు అన్నీ మనవే, అంతా ఉన్నది మనమే. అన్ని చోట్లకు వెళ్ళాలి, అన్ని చోట్ల ఉన్న మంచిని మనం తీసుకోవాలి. మొన్న ఎవరో క్వశ్చన్ అడిగారు, గ్రూప్లో పెట్టారు, ఎందుకు మనం కన్హాలో చేసుకుంటున్నాం, కడతాలు ఎందుకు చేసుకోకూడదని. అరే నాయన, అన్ని మనవే. మనం బయటికి వెళ్తే కదా మనం వాళ్ళకి కూడా తెలుస్తాం. అన్నిట్లో ఉన్న మంచిని మనం తీసుకుంటాం, ఇక్కడ ఆచరిస్తాం మనం. ఎగ్జాక్ట్లీ. పత్రి సార్ అదే చెప్పారు. వండర్ఫుల్. అట్లానే ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు అక్కడ జరుగుతోంది, ఎందుకు ఇక్కడ జరగట్లేదు అనే క్వశ్చన్ ఎప్పుడు అడగకూడదు. అది ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని ఆలోచించే కదా చేస్తాం. బయట ఉన్న వ్యక్తికి ఆలోచన వచ్చినప్పుడు లోపల ఉన్న వ్యక్తికి ఆలోచన రాదా? 100% ఆలోచిస్తాం. ముఖ్యంగా అక్కడ ఒక గ్లోబల్ సమిట్ జరిగింది. గ్లోబల్గా నేమున్న ప్లేస్ అది. ఇప్పుడు పిఎంసి అంటే గ్లోబల్గా వెళ్ళాలనే కదా మనం చూస్తున్నాం. 100%. ఇప్పుడు మనం పిరమిడ్ దగ్గర ధ్యానం ఒక క్లాస్ పెడితే తెలిసిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు వస్తారు. ఒక ఫంక్షన్ హాల్లో పెడితే చూసి అట్నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరు వస్తారు. ఇక్కడ కూడా అంతే.
ఇట్స్ రియలీ వండర్ఫుల్ డెసిషన్. అది ఇది అన్నా కూడా various reasons. తర్వాత అర్థమవుతుంది కానీ మనకి. ఇప్పుడు మనం లాజికల్ గా ఎన్ననుకున్నా ఎస్ ఒక శక్తి దీన్ని నడిపిస్తోంది. Yes, ఆ శక్తి అటువైపు తీసుకెళ్లిపోయింది అంతే. అది వెళ్తున్నాం. ఈ రోజు మనం అక్కడికి వెళ్ళడం వల్లే అక్కడ ఉన్న సంస్థలో ఉన్న కీ పర్సన్స్ అందరిని మనం కలవగలిగాం, రైట్. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకోగలిగాం. Right. వాళ్ళు మనము కలిసి ఇప్పుడు మనం వర్క్ చేయబోతున్నాం, వాళ్ళు మనం కొలాబరేట్ అవ్వబోతున్నాం మనం. సూపర్ కదా. ఇదంతా జరిగింది. మీకు చెప్పనివి చాలా ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి మీరు నెమ్మదిగా చూస్తారంటే చెప్పేదేం లేదు. రైట్, మీ నుంచి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం ఆనంద్ బుద్ధ గారు. ముఖ్యంగా కాబట్టి ఏంటంటే ఈ రోజు ఇలా ఈ కంపెనీ ఉండడానికి ఏకైక కారణం షేర్ హోల్డర్స్, అది మీరే. మీకందరికీ పాదాభివందనాలు. మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతోంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. 20వ తేదీ మనందరం కలుద్దాం. పత్రిజీ విజయోత్సవాన్ని విజయవంతంగా చేసుకుందాం. 20 మనందరం చక్కగా అక్కడ భోంచేస్తాం, హాయిగా మంచి గొప్ప వసతిలో గొప్ప శక్తి క్షేత్రంలో మనం అక్కడ ఎన్నో అద్భుతమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి. ముఖ్యంగా యాత్రా గార్డెన్, అది ఒక అద్భుతం. పిఎంసి షేర్ హోల్డర్స్ అందరూ యాత్రా గార్డెన్ని సందర్శించాలి. ప్రతి చక్రాకు సంబంధించినటువంటి ఒక్కొక్క సింబాలిక్గా అక్కడ ఆ గార్డెన్ని డెవలప్ చేశారు. అక్కడ మెడిటేషన్ చేయాలి. ఇవన్నీ మనకు అక్కడ అద్భుతంగా ఉన్నాయి. 21వ తేదీ మార్నింగ్ మెడిటేషన్ చేసి దాని తర్వాత అక్కడ పిఎంసి గురించి మనం మాట్లాడుకున్న తర్వాత ఈ యొక్క కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ఈ యొక్క కన్హా ఆశ్రమం గురువు గారైనటువంటి దాజీ, ఆయన ప్రతి ఆదివారం వాళ్ళకి 9 గంటలకు వాళ్ళ మెడిటేషన్ అక్కడ ఉంటుంది. మనం కూడా అక్కడ పాల్గొని మనం ఆ యొక్క ఆశ్రమాన్ని 21వ తేదీ అంతా ఆ ఆశ్రమాన్ని మనం సందర్శించవచ్చు. సో కాబట్టి ముఖ్యంగా షేర్ హోల్డర్స్ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆనంద్ గారు, అద్భుతమైన విషయాలు అందించారు. చాలా అద్భుతం. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే తప్పనిసరిగా మనం వెళ్ళాలి, ఇది ఎంత ఇంపార్టెంటో తెలిసింది మనకి. సో ఇదండి ఈనాటి పత్రిజీ విజయోత్సవం. ఎందుకు రావాలి, ఏమిటి, అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ప్రతి షేర్ హోల్డర్, ప్రతి పిఎంసికి సపోర్టర్స్ అందరూ కూడా రావచ్చు, కానీ ఇది షేర్ హోల్డర్స్ యొక్క విశిష్ట ఆతిథ్యంలో జరుగుతుంది. మనకు ఒక గొప్ప సెలబ్రేషన్ మిత్రులారా. మనం ఒక కార్యక్రమం చేస్తేనే ఉప్పొంగిపోతాం, అలాంటిది ధ్యాన జగత్తుకి ఉపయోగపడే మన ఓన్ ఛానల్ని లాంచ్ చేసుకుంటున్నాం. ఇంతకు మించిన ఘట్టం మన జీవితంలో ఇంకా ఏమో అద్భుతం ఉంటుంది. ఒక ఇల్లు కడితేనే సంబరపడిపోతాం, మనం ఉండమని తెలుసు కూడా. మనం ఉన్నా లేకపోయినా మన నెక్స్ట్ తరతరాలు నడిపించేటువంటి ఒక అద్భుతమైన ఘట్టం. కాబట్టి మిత్రులారా, అందరికీ ఇదే ఆహ్వానం, అందరూ రావాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్